సంపన్నులు అసలు ప్రభుత్వాన్ని జాగ్రత్త చేసుకుంటే పోలా. ఒకప్పుడు ఏమైంది, గూండాలను రౌడీలను రాజకీయవాదులు వాడేవాడు. కొన్ని రోజులకి ఏమైంది, అరే మనమే రాజకీయాల్లో పోవచ్చు కదా, వాడికి ఉపయోగపడే క్రిమినలైజేషన్ అయింది. ఇప్పుడు ఏమైంది, వనరులను కార్పొరేటైజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు కార్పొరేట్ గవర్నమెంట్ కార్పొరేటైజ్ చేస్తే మీకు ఫండ్ ఇచ్చేది. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ ఎన్నికల్లో దేశంలో 500 కోట్ల రూపాయల నగదు పట్టుబడితే అందులో 100 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పట్టు. చాలా ఆందోళనకరమైన పరిణామం. సౌత్ ఇండియా, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, అందులో ప్రత్యేకించి ఆంధ్ర, ఇప్పుడిప్పుడు కొత్తగా విడిపోయిన తెలంగాణలో కూడా కొంత, ఇప్పుడు అక్కడ కూడా పెద్ద వ్యాపారవేత్తలందరూ ఎంపీలుగా నిలబడిన పరిస్థితి ఉంది. రెండోది, ఇంత భారీ ఫిరాయింపులు కూడా, ఫిరాయింపులు ప్రతి వాళ్ళకి 40 కోట్ల నుంచి 50 కోట్లు ఇవ్వడం. మీరు మెడికల్ కాలేజ్ పెట్టుకోండి, మీరు కంపెనీ పెట్టుకోండి, మీకు లోన్ ఇప్పిస్తాం ఉన్నాం, ఇదంతా. కాబట్టి ధన బలంతో కొనేస్తున్నారు. ఇది చెప్పారు. ఓటర్లను ఎలాగో కొంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మిగతా వాళ్ళు ఏమన్నారంటే మీరు 2000 రూపాయలు ఇస్తే తీసుకోండి, ఓటు మటుకు మాకు వేయండి అన్నాడు. ఈయన మటుకు 2000 ఇస్తే మొహాన్ని విసిరి కొట్టండి, ఓటు మటుకు మాకు వేయండి. ఈ ప్రత్యామ్నాయ శక్తులు ఈ మాట చెప్పగలిగారు. ఒకప్పుడు జరిగేది కదా, కమ్యూనిస్టులకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎలా పాలించారు, డబ్బులను ఎదుర్కొనే కదా. కాబట్టి దాన్ని డెమోక్రటైజేషన్ తేవాల్సిన అవసరం. ఇంకొకటి, ఇప్పుడు మీడియాలో కూడా పెద్ద మార్పు కనిపిస్తాం. గతంలో 2014 ఎన్నికల్లో కూడా క్రమానికి ఎలక్ట్రల్ బాండ్స్ పరాకాష్ట. ఈ డెమోక్రటైజ్ నేను అన్నానే, కార్పొరేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ కు ద్వారం, సింహద్వారం ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్. ఇంకంతే అయిపోయింది, అది రాష్ట్రం. ఇప్పుడు మీడియాలో కూడా ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే మనకు వచ్చేది నిజమైన వార్తలా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ లో మధ్యలో న్యూస్. ఆ న్యూస్ కూడా అది పెయిడ్ న్యూసా, మామూలు న్యూసే మనకు అర్థం కాదు, లేకపోతే లైవ్. ఇవన్నీ లైవ్ పెట్టింది కూడా పెయిడ్ లైవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇంతకు ముందు కాస్త వార్తలు వచ్చాయి, ఇప్పుడు మొత్తం మీడియా విడిపోయి ఒక కరపత్రాలు లేకపోతే ఒక ప్రచార భాగాలు లాగా వస్తున్న టైంలో, అంటే ఈ ఫలానా టీవీ లేదా ఫలానా పత్రిక ఫలానా పార్టీ అభిప్రాయం, ఈ టీవీ ఈ అభిప్రాయం అనే పద్ధతి వచ్చినప్పుడు జనం ఎలా దీన్ని అర్థం చేసుకొని జరిగిన పరిణామాలను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది మీడియాలో వచ్చిన మార్పు ఇంకా చాలా లోతుగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద విశ్వాస సంక్షోభానికి దారితీసింది. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, క్రైసిస్ ఆఫ్ క్రెడిబిలిటీ. దేన్ని మనం నమ్మాలి, ఎవరిని నమ్మలేము లోకంలో అన్నట్లు. ఇది మాయా ప్రపంచంలో తమ్ముడు, ఈ మహిళ అదేదో పాట ఉండేది, మాధవపతి సత్యం పాడింది. ఇది మాయా ప్రపంచం, మీడియా ప్రపంచం అంటే మాయా ప్రపంచం. నేను సరదాగా ఇది మీడియా కాదు మోడీ అంటుండేవాడిని. అలాగే కమ్యూనిస్టులదేమో లెఫ్ట్ మీడియా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే కమ్యూనిస్టులదే మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం అన్నా రాస్తారు, కనీసం వీళ్ళకేం స్వప్రయోజనాలు లేవు. మీరు అన్నట్టుగా మీడియాలో పెయిడ్ న్యూస్, లైవ్ న్యూస్ ఎక్కువైపోయింది. కుక్డ్ న్యూస్, ఫేక్ న్యూస్, అవన్నీ ఆ పదాలు అక్కర్లేదు. ఇప్పుడు అదే న్యూస్ గా మారిపోయింది. మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంటుంది, ఇది రేపొద్దు ఈ స్టోరీ రాబోతుంది, మన ఇద్దరం కలిసాము అంటే మన ఇద్దరం ఏమి స్టోరీ సృష్టిస్తాం. మన ఇద్దరం అనుకూలంగా ఉంటే ఒక స్టోరీ, వ్యతిరేకంగా ఉంటే ఒక స్టోరీ, ఇవన్నీ సృష్టించబడతాయి. టీవీ ఈ పనిని సులభం చేసింది. ఎందుకంటే పత్రికల్లో వేసి కమ్యూనిస్టుల మీద 1955-48లో ఇది చేశాడు, సుందరయ్య గారు లాంటి మహా వ్యక్తి మీద దుష్ప్రచారం చేశాడు, విశ్వపు తేడాల వికృతి చరిత్ర బుక్ రాశారు. అలాగే మీడియా మాయాజాలం కూడా నామ్ చామ్స్కి తెలుగులో వేశారు. అప్పటి నుంచి ఇంకా చాలా మారింది. ఇప్పుడు మీకు సెల్ ఫోన్లో కంటే డైరెక్ట్ గా మీ హార్ట్లోకి అబద్ధాలు ఇంజెక్షన్ చేయగలిగినంత పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మీడియా పూర్తిగా హస్తగతం. మీడియా అనుబంధాలు, మీడియా యాజమాన్యాలు, మీడియా ప్రాధాన్యత. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే విజయవాడలో మీ పేపర్లు చూడండి, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి గురించి, సంక్షేమ పథకాల గురించి ఎంత బ్రహ్మాండంగా రాశారంటే, ఎప్పుడు మనం ప్రజాశక్తిలో అట్లా రాయలే. ఎప్పుడు ప్రజాశక్తిలో రాసిన దానికంటే కూడా పైగా వీళ్ళు దానికి చాలా అందమైన పదజాలంతో చాలా ముసుగు కరపత్రాలు తీసుకొచ్చి కరపత్రాలు కానీ చౌగా పంచుతున్నారు. అదే అన్నా నేను ఇందాక పత్రిక ప్రెస్ క్లబ్ లో కనిపిస్తే మీ పత్రిక బాగా విస్తృతంగా పోతున్నట్టుంది అన్నాను. అంటే ఎందుకు సార్ డబ్బులు కూడా గవర్నమెంట్ వేస్తుంది కదా అని పక్కన అనుకుంటుంటారు. అదేనా ఉద్దేశం. ఇద్దరు చేస్తున్నారు.
ఇద్దరు కూడా వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టారు, కొంచెం హెల్ప్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అసలు మోడీ గవర్నమెంట్ దీని వెనక ఉంది. ఇది సోషల్ మీడియాలో కూడా ప్రవేశించింది. పెయిడ్ మీడియా అన్నది పెయిడ్ సోషల్ మీడియాగా మారింది. తెలుగులో ఈ పరిణామం ఎక్కువ జరిగింది. కొంచెం నేను ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీడియా ప్రధాన భాగం తెలుగుదేశం అధీనంలో ఉంది, మనకు లేదనుకున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళ నేపథ్యంలో సోషల్ మీడియా వింగ్ చాలా పెద్దగా పెంచుకున్నారు వైసీపీ. వాళ్ళ మీద చంద్రబాబు కేసులు పెట్టింది ప్రభుత్వం, మనం అంతా ఖండించడం అదంతా అయింది. ఇప్పుడు ఏమైందంటే టీఆర్ఎస్ వైసీపీని బలపరచడం మొదలు పెట్టాక హైదరాబాద్ బేస్డ్ ఎక్కడ ఇప్పుడు వాళ్ళు వైసీపీని కూడా బలపరుస్తున్నారు. ఈ సోషల్ మీడియా అలాగే ఉంది, పెయిడ్ మీడియా. ఈ మీడియా కూడా వాళ్ళకి తోడైంది. తెలుగుదేశానికి వాళ్ళకు ఉంది, ఎట్లా వాళ్ళకు ఉంది. అందుకనే దీనికి Y2M ఫినామినా పేరు పెట్టి Y2K అనేవాళ్ళు. ఇది Y2M. Y2M అంటే ఒకటి ఎల్లో మీడియా, రెండోది వైసీపీ మీడియా. ఈ Y2M మధ్యలో జనసేన కమ్యూనిస్టులు వీళ్ళతో ఇట్లా సోషల్ మీడియా ద్వారా సమాంతర పత్రికల ద్వారా యువత చదువుకున్న వాళ్ళు వీళ్ళ ఇది కూడా తక్కువ లేదు. ఇది కూడా విదేశాల దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏదైనా కావాలంటే బయటకు వెళ్ళి ఫోన్లో ఒక బయట పెడితే కొద్ది నిమిషాల్లో 1,000 మంది చూసే పరిస్థితి ఇది వచ్చింది. కానీ ఈ దాడి చాలా తీవ్రంగా జరిగింది. బాధాకరమైంది ఏంటంటే గతంలో పోయి మంచి పేరు నిజాయితీ పనులు ఉన్న ఇంగ్లీష్ జర్నలిస్టులు, తెలుగు జర్నలిస్టులు, సీనియర్స్ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, మేము సర్వే చేసాం, కూటమికు సర్వే లోక్లిన్ సర్వే సంగతి మనం చూసాం. సర్వే సత్యమా కాదు, అసలు సర్వే అసత్యం. అదే ఇప్పుడు ఒక సర్వే నడుస్తుంది, కేకే సర్వే అనేది పేరు పెట్టారు, అది లోక్లిన్ సర్వే. దీని ప్రకారం జిల్లాల వారిగా ఇచ్చేసి ఈరోజు ఫైనల్ గా ఆయన చెప్పేశాడు ఇన్ని వస్తాయని. నిజమో కాదో కానీ ఇప్పటికే స్ప్రెడ్ అయిపోయింది కదా, ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా అంటే ఇందులోకి మేధావులను కూడా లాగేసేసి న్యూట్రల్ మేధావులు అనేవాళ్ళు ఎవరు లేకుండా చాలా తక్కువ అయిపోయే పరిస్థితి కూడా మనకి కనిపిస్తున్నట్టు. న్యూట్రల్ ఏం కదండి, పేట్రాలే అంట, అంతా పేట్రాలే, పేమెంట్ అయింది. వాస్తవంగా వెంకటరావు గారు న్యూట్రల్ అంటే వాల్యూ న్యూట్రల్ కాదు, పార్టీల మధ్య న్యూట్రల్ గా ఉండాలి, వాల్యూస్ అనేది మంచి వాల్యూస్ కోసం నిలబడాలి. ఇది నిజమే. కానీ వీళ్ళు ఏమన్నారంటే న్యూట్రల్ ముసుగులో ప్రత్యక్షంగా చెప్పేస్తున్నారు. అది జరుగుతుంది. మొన్న నేను వైర్ ఎడిటర్ ఆయన సిద్ధార్థ వరదరాజన్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆయన చెప్పాడు మోడీ ప్రభుత్వం మీడియాను మీడియాగా మార్చడం, మీడియాలో రాసే వాళ్ళని ప్రశ్నించడంతో పాటు సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళకి ఒక స్ట్రాటజీ. అదేంటంటే ఒకటి తమకు సంబంధించి ఆయుధంగా వాడుకోవడం, రకరకాల కథలు పెట్టడం అనేది. అది ఢిల్లీలో మోడీ చేస్తే ఆంధ్రాలో ఈ రెండు పార్టీలు ఆంధ్ర తెలంగాణలో. ఇక రెండవది ఎదుటి వాళ్ళ మీడియాను క్రిమినలైజ్ చేయడం. ఎదుటి వాళ్ళు ఏం పెట్టినా అది తప్పు, ఇది చట్ట విరుద్ధం. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ విడుదల కాలేదు, నిజాలు పక్కన పెట్టండి కాలేదు కదా, అక్కడ ఆయుధం, ఇక్కడేమో పక్కన పెట్టబడింది. చాలా స్పష్టంగా ఈ యోగ్యం కనిపిస్తుంది. మోడీ మీద సినిమా తీశారు, 3 సినిమాలు తీశారు ఆయన బయోగ్రఫీ మీద. అంటే ఇందాక మీరు అడిగారు మానిటైజేషన్, అది మీడియా దశ దాటి సోషల్ మీడియా దశ దాటి సినిమాల దశ కూడా వచ్చేసింది, కామిక్స్ దశ కూడా వచ్చేసింది. కాబట్టి ఎన్నెన్ని విధాలా మన బుర్రలను కలుషితం చేయడానికి చొప్పడానికి అన్ని విధాలు చేస్తున్నారు. ఇందులో మేధావులు అనేవాళ్ళు కూడా కొంచెం ముచ్చుకులు వేసుకోవచ్చు. 2 కారణాలు. ఒకటి, వాళ్ళు ఆల్టర్నేటివ్ను ఆమోదించలేక ఈ 2-3 మంచిలోనే ఇద్దరిలోనే జగన్ చంద్రబాబు అని చెప్పడానికి తమకున్న ప్రెజుడిస్ అనండి, స్ట్రాంగ్ ఒపీనియన్ అనండి, అది చెప్పడం. రెండోది డబ్బుతో. నాకు తెలిసిన చాలా మంచి కళలో కూడా అనుకోని వ్యక్తులు కూడా సన్నాయి నోట్లు పరోక్షం. ఎందుకు మంచిగా ఉంటే కేసీఆర్తోనూ మంచిగా ఉన్నాం, చంద్రబాబుతోనూ మంచిగా ఉంటే మంచిది. పునరావాసాలు పొందుతున్నారు, చైర్మన్లు సభ్యులు అవుతుంది. ఇదంతా సోషల్ మీడియాలో ఉంది. కుర్రాళ్ళని వీళ్ళు బాగా వాడుతున్నారు. కుర్రాళ్ళకు ఉండే ఉత్సాహాన్ని, కుర్రాళ్ళకు ఉండే చొరవను, కుర్రాళ్ళు అడిక్ట్ కూడా అవుతున్నారు. చివరిగా ఒక్క విషయం చర్చించాలి. ఇప్పుడు వీళ్ళందరూ హామీలు, విపరీతమైన హామీలు వస్తాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ పత్రికలు వచ్చేసారు. ఇంతకు ముందు వరకు నేను సంపద సృష్టి మీద కేంద్రీకరించాను, ఇప్పుడు సంపద పంపిణీ అంటే అందరికీ హామీ సంక్షేమ కార్యక్రమాలు, అది 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు కనిపించింది. చాలా విపరీతమైనటువంటి. ఇంతకుముందు జగన్ గత ఎన్నికల్లో ఇవన్నీ అసాధ్యమని చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇప్పుడు ఆయన ఈయన మించి హామీలు ఇస్తున్నాడు. ఒక ఆయన ఇవాళ పత్రికలు కూడా ఇచ్చాడు. ఈ 2 హామీలు నెరవేరాలంటే
6 లక్షల కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్ మనకు కావాలి. ఇంతవరకు ఇవన్నీ వదిలేసేయండి, ఎక్కడి నుండి తెస్తారు అంటున్నాడు. అంటే దీని అర్థం వీళ్ళు అమలుపరిచే హామీలు కాదని జనాలకు కూడా అటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇంత హామీలు ఎందుకు బుకింగ్? మైండ్ గేమా, లేకపోతే నిజంగానే చేద్దామనా, లేకపోతే ప్రజల యొక్క నమ్మక అదే జ్ఞాపక శక్తి మీద ఉన్న విశ్వాసం ఏంటి? అంటే ఒకటేమో ఇంత హామీలు ఎప్పుడు మనం చూడలేదు, ఇంత పెద్ద హామీ. అంటే ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయి 1% చేతిలో 56% సంపద కేంద్రీకృతం ఇవన్నీ అయిన తర్వాత ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ పాపులరైజ్ అయిపోయారు. వీళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు, తిండి తిప్పలు, చూడడానికి గంభీరంగా ఫోన్లలో కనిపిస్తున్నారు. కానీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయంటుంటారు, ఫుడ్ ఉందో లేదో తెలియదు ఉదాహరణకు. కాబట్టి అవసరం ఒకటి బలంగా ఉంది. రెండవది వీళ్ళకు చెప్పడానికి ఇంకేం మిగలదు. వీళ్ళకు పాజిటివ్గా మా ఎజెండా అయితే మేము పని చేసాము దీనికోసం అని చెప్పేటటువంటి పరిస్థితి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. మూడవది తమిళనాడు మోడల్, అంటే వ్యవస్థని కదిలించకుండా కార్పొరేట్లకు 99 పైసలు పెట్టి ఆ 1 పైసా తెచ్చి వీళ్ళకి పెట్టు. ఒక పెద్ద బాక్సైట్ కానీ ఉదాహరణకు ఒక వేదాంత వాడికి ఇచ్చి అక్కడున్న అరకులో ఉన్న గిరిజనుడికి నేను నీకు నెలకు 2000 రూపాయలు ఇస్తాను. వాడేమో అక్కడ నెల లోపల వాడు 1000 కోట్లు తవ్వుకుపోతాడు. అది కనపడకుండా ఉంటాడు. అంటే మోడల్ మార్చకుండా ప్రజల్లో వచ్చే అసంతృప్తి మీద కమ్యూనిస్టులు ఉద్యమకారులు ఉద్యమాలు చేసి ఈ అసంతృప్తి అడుమలచబడకుండా, అంటే ప్రత్యామ్నాయ ప్రభావాన్ని తగ్గించటము, ప్రజల చైతన్యం పోరాట రూపం తీసుకోకుండా చూడటము. మూడవది సొంత ఖర్చు తగ్గించుకోవడం. పార్టీలు ఓట్లకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇవ్వక్కర్లేదు. కేసీఆర్ గారు రైతు బంధు నాది అంటాడు. డబ్బులు ఎవరివి? మోడీ గారు ఇప్పుడు న్యూనతమ ఆదాయాన్ని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పథకం పెట్టాడు. ఎవరిదే డబ్బు? అంటే ప్రభుత్వ డబ్బులు ఓట్ల కొనుగోలు కార్యక్రమం ఒక విధంగా. ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్న కార్పొరేటైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మెషినరీలో ఒక భాగం. ఇందులో ఇంకా వేలం పాట, నువ్వు 2000 పింఛన్ కాపీ కొట్టడం అంట. ఇది హామీలు ఊకదమ్ముడు కాపీ ఏముందండి అంటే కాపీ కొట్టి నిజంగా కొడుతున్నారు. ఇప్పటికి 4 ఏళ్ళు, ఇప్పుడు కాదు. చంద్రబాబు 2 రూపాయలు బియ్యం ఇస్తాడనుకొని రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అప్పటి నుంచే మొదలైంది కథ. వాళ్ళ ఎవరు మేనిఫెస్టో ఎందుకు విడుదల చేయాలి చెప్పండి ఇప్పటివరకు ఆలస్యంగా? అంటే వాడు నాకు కాపీ కొడతారేమో అని. వీళ్ళ పరిస్థితి దుస్థితి ఇందా చెప్పుకున్న పెట్రోలో కార్బన్ కాపీ వ్యవహారం. 2 పార్టీలు కార్బన్ కాపీ అనడానికి ఒకరి హామీలు ఒకరు కాపీ కొట్టడం ఒక పెద్ద ఉదాహరణ. జగన్ ఆ క్రమంలో ఏంటంటే చంద్రబాబు సంక్షేమ పథకాల వల్ల గెలుస్తున్నాడు, తను అంతకంటే ఎక్కువ ఇస్తే తన దగ్గరికి వస్తాడు. అందుకని నాది నవరత్నాలు అంటే నావి దశవజ్రాలు అన్నట్టుగా వీళ్ళు పోటాపోటీగా 2 జోటాయ చేపీడాయని ఖజానేమో ఖాళీగా ఉంటుంది. చాలా హాస్యాస్పదం. రైతు రుణమాఫీ చివరికి ఇస్తే మీరు ఇవ్వలేదు. దీనివల్ల రైతుల మీద అప్పు వడ్డీ కలిసి భారం పెరిగింది. దానికి మీరు అన్నదాత సుఖీభవ అన్నారు. సుఖీభవ ఏంటి? ముందు రుణ విముక్తి కలిగించలేదు, సుఖీభవ అని కొత్త పేరు పెట్టారు. పూటకం కదా. డ్వాక్రా రుణాలు మీరు తీర్చలేదు, కానీ పసుపు కుంకుమ పెట్టి పసుపు పూసం కుంకుమ పెడతామని చెప్పి మీరు పెట్టారు. సో కేసీఆర్ ఉదాహరణ చెప్తున్నారు. సైద్ధాంతికంగా ఆయన రైతు బంధుతో దేశాన్ని ఆకర్షిస్తే ఆయన కూతురు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో 200 మంది రైతులు, 218 మంది వేసి దేశ చరిత్రలో మొదటిసారి ఆ ఎన్నిక ఒక సంక్షోభంగా ఎందుకు మారిందంటే వీళ్ళ సంక్షేమ చర్యలు మూలాలు కాదు కదా, కనీసం సగానికి కూడా పోవడం లేదు అనేది ఒకటి స్పష్టమవుతుంది. రెండోది ఓట్ క్యాచర్స్ గా పనికి వస్తున్నాయి తప్ప సమస్యల పరిష్కారం అక్కడ కొంచెం మీరు జనసేన కమ్యూనిస్టుల మేనిఫెస్టో, వీళ్ళు ముందు మేనిఫెస్టో ఇచ్చారు. చూస్తే ప్రజా వైద్యం, విద్యా రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి కల్పనలో ప్రజా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది. మీరు ఒక ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్లకు ఇస్తారండి. వైఎస్ఆర్ ఎప్పుడు అనేవాడు, నేను మిషన్ చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు కార్పొరేట్ ఎఫిషియన్సీ, కార్పొరేట్ వైద్యం ఏంటండి? నా ప్రభుత్వ ఆసుపత్రి బాగా పనిచేస్తుందని మీరు చెప్పండి, కార్పొరేట్ ఆసుపత్రి లాగా ఏంటి పోలిక అని. వీళ్ళు చేసింది ఏంటంటే మోహన్ బాబు గారు ఆందోళన చేశారు, నాకు డబ్బు రాలేదు. నీ చదువు కోసం మోహన్ బాబు గారికి డబ్బు, నీ చదువు కోసం అపోలో ప్రతాప్ రెడ్డి గారికి డబ్బు, ఇది జరుగుతుంది, అవి బలపడుతుంది. కాబట్టి ఈ నమూనా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో కూడా 15,000 పిల్లోడికి ఇచ్చేస్తాను అంటున్నాడు.
అంటే కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ విద్యాలయాలు కూడా చిన్న చిన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా. షర్మిల గారు చాలా తర్వాత ఆమె రంగప్రవేశం చేశారు. ఆ మొదటి మీడియా గోష్ఠి ఏమంటున్నారు, మీరైతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, ప్రజలైతే ధర్మాసుపత్రికి వెళ్ళాలా అంటారు. ఎంత ఈ ప్రశ్న చాలా చాకచక్య. అంటే ఆమె నేనేమంటలేదు, అందరము ధర్మాసుపత్రికి వెళ్దాం, ధర్మాసుపత్రిని బాగా చేసుకుందాం అన్న పరిస్థితి పోయి ఈ క్రమంలో సంక్షేమ పథకాలు అన్నవి అక్కడ కూడా ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ మనీ. సెకండ్ థింగ్ ఈజ్ షేరింగ్ అవే, రన్నింగ్ అవే ఫ్రమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ధరలు తగ్గించక్కర్లేదు, మీరు చౌక ధరల దుకాణాలు పెట్టక్కర్లేదు, స్కూల్ పెట్టక్కర్లేదు, ఏం అక్కడ బాబు 2000 ఇస్తారంటే వాడి క్యాబ్ ఖర్చుకు అక్కడికి వస్తూ ఒక భోజనం చేసి వచ్చేటంటే వాడికి 1000 రూపాయలు అయిపోతాయి. అందుకని చాలా పైపూత అంటారు చూడండి, కాస్మెటిక్, నాట్ రియల్ సమూలమైన పరిష్కారాలు కాదు. ఈ ఎన్నికల్లో నిజంగా అది ప్రజల ముందు వీళ్ళు అనుకుంటున్న తేలిక లేదండి. ఎవరు వచ్చినా అన్ని చెప్తున్నారు, మేము అక్కడే ఉన్నాం, ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఏదో పింఛన్ 500 పెంచాడు, 1000 పెంచాడు అనగానే ఈయన చేసేస్తాడు లేదా ఎవరు తమ టేబుల్లో ఇవ్వడం లేదు. శాశ్వతంగా ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి వీటిని నమ్ముకొని వ్యవస్థాగతమైన వనరులన్నీ పరాయి కార్పొరేట్ పరం చేయడం, విదేశీ పరం చేయడం మంచిది కదని ఒక స్పృహ ప్రజల్లో రావాల్సి ఉంది. మీడియా గురించి మీరు అడిగినప్పుడు యువత మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంది. కాబట్టి మీడియా అంటే ఒక యూనివర్సల్ గా ఒక విముఖత, విశ్వాసరాహిత్యం పెంచుకొని అందరికీ అని అనుకోవడం కాకుండా ప్రత్యామ్నాయం ఎక్కడ చెప్తున్నాను, ప్రత్యామ్నాయం చెప్పే ప్రజాపక్ష మేధావులు కూడా ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాటిని బలోపేతం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. కురుసభలో ద్రౌపదిదేవి వస్త్రాపహరణ జరిగితే ప్రశ్నించిన వాడు వికర్ణుడు అన్నట్టుగా ఈ వ్యవస్థలో కూడా దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం బలోపేతం చేయాలి. థ్యాంక్స్ అండి. మీరు ఇప్పటి వరకు మన రాజకీయ ఎన్నికల దగ్గరకు వచ్చే ఒక వారం రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ కూడా ఆలోచించదగ్గ అనేక విషయాలు రవి గారు, ఆయన సామాజిక రాజకీయ విశ్లేషకులు, సమాజంలో ఒక చైతన్యపూర్వకమైనటువంటి మార్పు కోసం ఆశించేటటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి విశ్లేషణ మనం జాగ్రత్తగా మనం ఆకలింపు చేసుకోవడమే కాకుండా ఈ ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నమస్తే.